జూలై 3వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన చేయబోతున్నాడు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ములాఖతులో కలవబోతున్నాడు. అక్రమ కేసులు బనాయించి గత కొద్ది రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. సో కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ములాఖతుకు జగన్మోహన్ రెడ్డి గారు జూలై 3వ తేదీన నెల్లూరుకి రాబోతున్నాడు. ఆయన పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ మంచి ప్లేస్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పరిశీలన చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు అడుగడుగునా అడ్డుపడుతున్నారంట. నెల్లూరు రూరల్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 3 వేర్వేరు ప్రైవేట్ స్థలాలను చూస్తే కోటంరెడ్డి అనుచరులు ఆయా భూముల యజమానుల మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నారంట. ఇవ్వకండి. అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలతో పాటు భూముల మీద కూడా వివాదాలు సృష్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంట మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న కొత్తూరు అంబాపురంలోని క్రైస్తవ మిషనరీ ఆధ్వర్యంలో నడిచే ఓ పాఠశాల మైదానాన్ని హెలిప్యాడ్ కోసం ఎంపిక చేశారంట. స్కూల్ యాజమాన్య అనుమతితో జిల్లా అధికారులకు దరఖాస్తు కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు మిషనరీ స్కూల్ వద్దకు వెళ్ళి వీరంగం సృష్టించారు. ట్రస్ట్ భూముల్లో ప్రభుత్వ భూమి ఉందని చెప్పేసి హడావిడి చేస్తున్నారు. భవనాలను కూల్చేస్తామని చెప్పేసి రాద్ధాంతం కూడా చేస్తున్నారు. దీంతోనే స్కూల్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా భయాందోళనకు గురై హెలిప్యాడ్కు స్థలం ఇవ్వబోమని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకు ఇంత హడావిడి చేసినంత అవసరం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చే జనాదరణ చూడలేక భయపడుతున్నారా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిలోనే ఇంత తీవ్రత వచ్చిందంటే ఎందుకు వచ్చింది? 143 హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గద్దెనెక్కినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ఆ హామీల నెరవేర్చలేక తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పర్యటన చేస్తే మళ్ళీ ఆ వ్యతిరేకత అనేది ఇంకా పెరుగుతుందని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడు, వాళ్ళ నాయకుడిని కలుస్తాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. మధ్యలో వాళ్ళ కార్యకర్తలు నాయకులు వస్తారు, కలుస్తారు. అదంతా కూడా కామన్, అది ఎక్కడైనా సరే కామన్గా నడుస్తుంది. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దిగనివ్వం, ఎలా దిగుతాడో చూస్తాం, ఎవరు కూడా భూములు ఇవ్వకండి, స్థలాలు ఇవ్వకండి అని చెప్పేసి ఇచ్చే వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేస్తారంటే ఇదిగో ఇవేనేమో ఎగ్జాంపుల్స్. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పర్యటనలు చేస్తుండటంతోనే రోజు రోజుకి జనాదరణ పెరిగిపోతుంది. ఆయన నెల్లూరు జిల్లాకు వస్తున్నారని చెప్పేసి తెలియగానే సంఘీభావం తెలిపేందుకు వేలాది మంది తరలి వస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతల్లో ఒక భయం కూడా పుట్టినట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడుగడుగున అడ్డుకునేందుకు అవరోధాలు కూడా సృష్టిస్తున్నారు. హెలిప్యాడ్కి స్థలాలు ఇవ్వకుండా ఆ స్థలాల యజమానుల్ని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే వాళ్ళల్లో ఎంత భయం ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే కక్ష సాధింపు చర్యలు కూడా అనుకోవచ్చు. చూద్దాం మరి ఏ మహానుభావుడు ఇస్తాడో భూమి. ఆ మహానుభావుడికి ఇంకా దండం పెట్టాలి అంతే. ఇంకా